మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు, చిత్తూరు జిల్లాలో పుట్టి రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతం వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో, అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను మోడీ గారిని. మోడీ గారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ముందు కూటమిలో నుంచి వీళ్ళని మెడబట్టి బయటకు గంటండి, తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి, వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు మామగారైన ఎన్టీఆర్ గారినే తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలడనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే అదే నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఏదైతే ఈరోజు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఇచ్చిందో దాంట్లో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదని ఆ రిపోర్ట్ని సిబిఐ కోర్టు ముందు ఉంచింది. ఇది మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడు, దేవుడి లడ్డూని కూడా తన రాజకీయం కోసం ఎలా ఉపయోగించుకున్నాడని. అలాంటి వ్యక్తిని తరిమి కొట్టండి. అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే మన ధర్మాలు భ్రష్టు పట్టిపోతాయి, మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, మన ప్రజలకి సుఖశాంతులు లేకుండా పోతాయి. మనం చూసారు కదా, ఒక వెల్ఫేర్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఎంతసేపు అబద్ధాలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడం తప్ప మరో కార్యక్రమం లేదు అని ఈ 2 ఏళ్ల కాలంలో అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు.